పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా అంటే ఇప్పుడుండే ప్రజెంట్ తరానికి కానీ తర్వాత భావి తరాలకు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి అంత విశదంగా తెలియపరిచే విధంగా అంటే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా కొలీగ్ అంటే 6 సంవత్సరాలు కలిసి మేమిద్దరం శాసన మండలిలో పనిచేశాం. అలాగే మాకు ఆ తర్వాత చాలా ఇష్టమైన తర్వాత ప్రియమైన వ్యక్తి అయినటువంటి సత్యకుమార్ గారు ఇద్దరు కూడా ఈ యాత్రను తలపెట్టడమే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం కానీ ఆయన రూపొందించిన విధానాలు కానీ ఇప్పుడు ప్రజెంట్ తరాలకు భావి తరాలకు ఇవన్నీ తెలిస్తే వాళ్ళు కూడా ఇవి ఆచరణలో పెడితే చాలా మన భారతదేశం కూడా ముందుకు పోయే కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టి అది ఈరోజు కడపకు రావడం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీనివాస వర్మ గారు కానీ అలాగే మా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సవితమ్మ గారు అలాగే మాకు ఏమని దాని ఆయన అనాలో కూడా మాకు తెలియదు. అంతగా మమ్మల్ని వెన్నంటి మొన్నటి పులివెందుల ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా జరిపి చేసినటువంటి మా ఏమనాలా విచ్చేసినటువంటి జనసేన తర్వాత మిగతా అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా వాజ్పేయి గారి గురించి మనం ఏదన్నా మాట్లాడాల్సి వస్తే ఆయన పనిచేసినప్పుడు ఆయన హుందాగా ఉండడము తర్వాత నైతిక విలువలు మనము ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లకు ఎంపీటీసీ ఏదైనా మేయర్ దానిలకు కూడా ఏదన్నా తక్కువ ఉంటే వాళ్ళకు కొన్ని లక్షలు ఇచ్చి కొన్ని వేలు ఇచ్చి మనం వాళ్ళ మన వైపు తెచ్చుకుంటా ఉన్నాం. ఆయన ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రధానమంత్రి పదవి చేజారుతాదన్నా కూడా ఎలాంటి ప్రలోభాలను కానీ ఎవరిని కానీ ఆశపెట్టకుండా ఒక్క ఓటుతో దిగిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన ఎదురుగా ఉండే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే ఇవన్నీ వాళ్ళని చూసి మనము తర్వాత ముందు కూడా ఫాలో కావాల్సిన అంశాలు. అలాగే ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు బీజేపీకి 2 సీట్లు ఉండేది. ఆయన లక్నో నుంచి గెలిచేవాడు. 2 సీట్లతో ఉన్న పార్టీని అధికారం వైపు ఎలా తీసుకుపోవాలి అంటే వీక్గా ఎస్పెషల్లీ మేము పులివెందులలో వీక్గా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము మీ అందరి సహకారంతో ఆడ ఎమ్మెల్యే గెలిచారనే ఒక టార్గెట్ అలా 2 సీట్లతో ఉన్న పార్టీని ఒక అధికారం వైపు తీసుకెళ్లి ప్రధానమంత్రి కాగలిగే అంతటి పట్టుదల అవన్నీ కూడా మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఆ తర్వాత నేర్చుకోవాల్సింది. ఆయన ప్రధానమంత్రి అయినాక ప్రతి ఒక్కరూ ఏదో భారతదేశం అంటే పాకిస్తాన్ వాళ్ళు భయపడే పరిస్థితి ఉన్నప్పుడు అమెరికాను అలాంటి దిగ్గజమైన దేశాలను కూడా కాదని అణుపరీక్షలు జరిపి మా సత్తా ఇదని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన వ్యక్తి వచ్చేసి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు ఎక్కడ చూసినా వేరే వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా రోడ్డు సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఇంతటి బృహత్తరమైన రోడ్లు ఫెసిలిటీ ఇదంతా కూడా ఇప్పుడు గడ్కరీ గారు చేస్తున్నారంటే తర్వాత దానికి కారణం వచ్చేసి ఆయన అప్పట్లో ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి అనే కార్యక్రమమే. వాటితో ఈరోజు భారతదేశంలో ఎన్ని నేషనల్ హైవేస్ ఇప్పుడు కూడా ఈరోజు కూడా కడప టు తిరుపతి కూడా చేస్తున్నాం. తర్వాత మా పులివెందుల మీద కూడా కొన్ని ఇంతటి మహత్తరమైన రోడ్డు కార్యక్రమాలు అన్నీ కూడా ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన. తర్వాత ఇలాంటి ఏదన్నా కానీ ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉన్నాడు. అది చూసి ఇప్పుడు కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన వీడియోస్ అవన్నీ తీసి కూడా చూసుకోవాల్సిన విధంగా ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా ఉన్నాడు. కాబట్టి ఇంతటి మహా అద్భుతమైన వ్యక్తి విగ్రహం ఇక్కడ ఈరోజు స్థాపించడం ఆ సభలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం ఇదందరికీ చాలా సంతోషం. అలాగే ఇందాక మా శశిభూషణ్ చెప్పినట్టు మా పులివెందుల్లో కూడా ఇలాంటి విగ్రహం ఏర్పాటుకు తప్పకుండా మీరంతా అందరూ కూడా కలిసి రావాలని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై భారత్ మాతాకి. ధన్యవాదాలన్నా. అందరూ